అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలకి, శ్రేయోభిలాషులకి ప్రతి ఒక్కళ్ళకి మన మెగాస్టార్ చిరంజీవి గారు ఆయన ఫ్యామిలీ ఎంటర్‌టైన్ చేయడంలో చిరంజీవి గారు దిట్ట. అది మరోసారి చిరంజీవి గారు నిరూపించుకున్నాడు. దాదాపుగా 300,00,00,000 క్లబ్‌లోకి చేరే ఉంటుంది. మరి 400,00,00,000 వరకు సినిమా బడ్జెట్ చేరుతుంది. మరి చిరంజీవి గారు తన నటనను చారిత్ర్యంలో మనుషులు ఆకట్టుకున్నది ఆ సినిమా. ప్రజల మనసు బాగా ఆకట్టుకుంది, బాగా ఆడుతుంది, ప్రజలను బాగా కట్టిపడేసింది. అందుకే ఏ ఒక్క సినిమా అయినా కానీ తన సూపర్ డూపర్ హిట్ అవుతుంది. రాష్ట్రానికి ఫలితమే తన శంకర్ వరప్రసాద్ గారు. అదేవిధంగా మన విక్టరీ వెంకటేష్ గారు కూడా నటన బాగా చేశాడు. ఒక్కసారి ఆలోచించండి, ప్రతి ఒక్క సినిమా అయినా కానీ ఏ సినిమా అయినా కానీ సూపర్ డూపర్ హిట్ అవుతుంది కదా. ఒక సినిమాను మించి ఇంకొక సినిమాను మించి ఇంకొక సినిమా అలా వస్తూనే ఉంటాయి. అన్ని సినిమాలు ప్రతి ఒక్క సినిమా హిట్ అవుతుంది. ఏ సినిమాని ఆ సినిమాకి చెప్పుకుంటారు, ఏ సినిమాని ఆ సినిమాకి వాడుకుంటారు, ఏ సినిమాని ఆ సినిమాకి వాడుకుంటారు, ఏ సినిమాకి ఆ సినిమా మాట్లాడుకుంటారు. అన్నీ ఒకదాని మించి ఒకటి వస్తూనే ఉంటాయి. ఇది మామూలే, సబాబేను. జనాన్ని ఆకట్టుకుంది, జనాన్ని కట్టిపడేసింది ఆ సినిమా శంకర్ వరప్రసాద్ గారు. ఒక్కసారి ఆలోచించండి, తన నటన కానీ, తన స్టెప్పులు కానీ, తన పాటలు కానీ ఆకట్టుకున్న సినిమా అంటే శంకర్ వరప్రసాద్ గారు. ఒక్కసారి ఆలోచించుకొని రాష్ట్ర ప్రజలు మళ్ళీ మళ్ళీ చూడాలనిపించాలి. కలెక్షన్లు బాగా చేరుకోవాలి, కలెక్షన్లు బాగా రావాలి, డబ్బులు బాగా వసూలు చేసే సినిమా అంటే ఇటువంటి సినిమాలు బాగుండాలి. మన విక్టరీ వెంకటేష్ కూడా నటన బాగా చేశాడు, నటన కూడా బాగానే ఉండవచ్చు అని అనుకుంటూ, ఇటువంటి సినిమాలు ఎంతో విధంగా ఉంటాయి. రాష్ట్రానికి ఫలితమే శంకర వరప్రసాద్ అనేది ఒక్కసారి ఆలోచించుకోవాల్సిందిగా. ఇంకా డబ్బు బాగా వసూలు చెయ్యాలి. ఒక్కసారి ఆలోచించుకోండి. ఈ సినిమా నటన కూడా చాలా బాగానే ఉంటుంది. ఒక్కసారి ఆలోచించుకోవాల్సిందిగా ప్రతి ఒక్కళ్ళు ఈ సినిమాను ఆదరించి చూడవలసిందిగా. రాష్ట్ర ప్రజలను బాగా కట్టిపడేసింది, బాగుంది అని ప్రతి ఒక్కరు కూడా అంటున్నారు. ఆయన నటన కానీ ప్రతి ఒక్కదాని కూడా ఆయనకు 75-80 సంవత్సరాలు ఏజ్ వచ్చినా కానీ పిల్లోడిలాగా, చిన్న పిల్లోడిలాగా యాక్షన్ చేస్తూ నటన చేసిన వ్యక్తులు అంటే వాళ్ళిద్దరేను చాలా బాగా చేశారంటున్నారు అని తెలియజేస్తూ, కలెక్షన్ల ఉరుకులతో పరుగులతో బాగా సినిమాని కట్టిపడేసిన ఈ చిరంజీవి గారి పాత్ర నటన, వెంకటేష్ గారి పాత్ర నటన చాలా బాగా ఉండవచ్చు, బాగుంటుంది అని తెలియజేస్తూ, ప్రతి ఒక్కరు చూడాలి, ఆదరించాలి. సంక్రాంతికి రిలీజ్ అయిన సినిమా కాబట్టి అందరూ ఆదరించండి. సినిమా సూపర్ డూపర్ హిట్టే కాబట్టి అని తెలియజేస్తూ, రాష్ట్ర ప్రజలకు శ్రేయబలిసి ప్రతి ఒక్కసారి చిరంజీవి నటన చూడండి అని తెలియజేస్తూ హృదయపూర్వక ధన్యవాదాలు.